ఉదకముద్రా వెడుహయమును మదమునను పొంగుచుండు మత్తేభంబున్ మొదవుకడనున్న వృషభము చదువనియా నీచుకడకు జనకుర సుమతి. నీళ్లు తాగే గుర్రం దగ్గరికి, కొవ్వుతో విజృంభించే మదపుటి ఏనుగు దగ్గరికి, ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు, విద్య నేర్వని అల్పుని దగ్గరకు వెళ్ళకుము అని చక్కగా చెప్తున్నాడు ఇక్కడ సుమతీ శతకకారుడు. ఎందుకు అని మనవాళ్ళు ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఈవేళ ఎందుకు, ఏమిటి, ఎలా అన్నీ మనం తెలుసుకోవాలి కదా. దాన్ని ఇప్పుడు ఈ గుర్రం నీళ్లు తాగుతున్నప్పుడు ఏమిటంటే అది చాలా వల్నరబుల్ స్టేట్లో ఉంటుంది. దాని తల బాగా కిందకు వంచి ఉంటుందన్నమాట. అంటే దాని విజన్, దాని దృష్టి అనేటువంటిది చాలా సీమితం అవుతుంది, చాలా తగ్గిపోతుంది. అది దానికి ఏదైనా థ్రెట్ వచ్చింది, దగ్గరికి ఎవరైనా వస్తున్నారు అనుకుంటే అది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి కాళ్ళతోటి ఒక్క తన్ను దన్నేటువంటి అవకాశం ఉంది. అందుకనే నీళ్లు తాగే గుర్రం దగ్గరికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మేక్ యువర్ ప్రెజెన్స్ నోన్ అంటాడు. అంటే నువ్వు వస్తున్న సంగతి దానికి జాగ్రత్తగా తెలియాల్సినటువంటి పరిస్థితున్నది. బిఫోర్ అప్రోచింగ్ దానితో జాగ్రత్తగా మాట్లాడమంటాడు. స్పీక్ టు ద హార్స్ అంటాడు. చాలా కామ్గా క్లియర్ వాయిస్లో దాంతో మాట్లాడాలి. అప్పుడు మాత్రమే దాని దగ్గరికి వెళ్ళాలి. తెలిసి తెలియకుండా మనకు ఆ గుర్రంతో పరిచయం లేకుండా అది మన జంతువు కానప్పుడు దాని దగ్గరికి అది నీళ్లు తాగేటప్పుడు వెళ్ళామా మన పరిస్థితి అయిపోయినట్టే. మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. అది ఒక్క తనుదంతే. అలాగే మొదటి ఏనుగు దగ్గరికి వెళ్ళిన పరిస్థితి అదే. ఇంకొకటి ఏం చెప్పాడు, ఆవుతోటి కూడి ఉన్నటువంటి ఆబోతు దగ్గరికి కూడే సమయంలో, ఆబోతు కూడే సమయంలో వెళ్ళవద్దు అని చెప్తున్నాడు. చాలా డేంజరస్ సిచ్యువేషన్ అని కూడా చెప్తున్నారు. ఈ బుల్ అనేటువంటిది ఇట్ బికమ్స్ హైలీ అగ్రెసివ్ అండ్ ప్రొటెక్టివ్. మేటింగ్ ఈజ్ ఏ ప్రైమల్ అండ్ ఇన్స్టింక్చువల్ యాక్ట్ ఫర్ దీస్ యానిమల్స్ అండ్ ద బుల్స్ ఫోకస్ ఈజ్ సింగులర్ అంటాడు. ఎనీ పర్సీవ్డ్ థ్రెట్ ఆర్ ఇంటరప్షన్ కెన్ బి మెట్ విత్ అన్ ఇమ్మీడియట్ అండ్ వైలెంట్ రియాక్షన్ అని చెప్తారు. జంతువుల స్వభావం గురించి తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళామా అయిపోయినట్టే. ఆ కుమ్మి కొడుతుంది ఆ గిత్త. అలానే ఆవు కూడా సాధు జంతువు అయినప్పటికి కూడా ఆ సమయంలో వెడితే ఆవు కూడా కుమ్మేసేయచ్చు గిట్టలతో. ఇలాంటి పరిస్థితి ఎవరి దగ్గర ఉందయ్యా అంటే, చదువు సంధ్యలు లేని పనికిరాని వాడు ఉంటాడు చూసారా, మూర్ఖుడు. వాడి దగ్గరికి వెళ్ళినా ఇదే పరిస్థితి వస్తుంది. వాడికి తెలియదు, ఇంకోటి చెప్తే వినడు. వాడి మూర్ఖత్వంతో మనని నానా మాటలు అంటాడు, మనకు తల బొప్పి కడుతుందన్నమాట. అందుకనే చదువని ఆ నీచుకడకు జనకుర సుమతి, చనవద్దు. చదువు సంధ్య లేని వాడి దగ్గరికి వెళ్ళి, మూర్ఖుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట్లాడేవా నీ పరిస్థితి అయిపోయినట్లే. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువు ఎందుకు అంటే ఇందుకోసం అన్నమాట. మనలోని మూర్ఖత్వాన్ని ఎలిమినేట్ చేసేటువంటిది చదువు. మనలోని మూర్ఖత్వాన్ని పోగొట్టాలి, అప్పుడే అది చదువు అనబడుతుంది. మూర్ఖత్వాన్ని పోగొట్టని మనలో మానసిక వికాసము కలిగించినటువంటివి చదువులా అవి కావు. ఊరికే మనం ఏం చేస్తున్నాం ఇవాళ, గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రము, జీవరసాయన శాస్త్రము, సోషల్ స్టడీసు, ఇలా రకరకాలుగా చదువుతున్నాం. కానీ మనిషి అంతరంగాన్ని తెలుసుకునేటువంటి చదువు మనం చదవటం లేదు. తోటి మనిషితోటి ఎలా ఉండాలి తెలుసుకునేటువంటి చదువు మనం చదవటం లేదు. అలాంటి చదువు మనం చదవాలి. అలాంటి చదువు చదవనప్పుడు ఏదైనా చదవని కిందనే లెక్క. మనం ఎన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న యా చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసిరనైన అందునిం పొదవెడు పులేక రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కరా అంటాడు భాస్కర శతకకారుడు. కాబట్టి ఈ సంస్కారం నేర్పేటువంటిదే చదువు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.